ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్ని నేను వ్యక్తిగతంగా రాయదుర్గం ప్రజల యొక్క, ప్రత్యేకించి రాయదుర్గం రైతుల యొక్క బాగు కోసం ఈ ప్రెస్ మీట్ని నేను నిర్వహిస్తూ నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గానికి వచ్చినారు. మీ అందరికీ తెలిసినట్టుగా ఆయన బీటీపీ గురించి ఏమీ మాట్లాడలేదు. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా మన శరీరంలో రక్తం ఏ విధంగా అవసరమో రైతుకు నీళ్లు అంత అవసరం. ఈరోజు బీటీపీ కింద రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు. నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 నుంచినే ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఆ బీటీపీకి ఆ నీళ్లు తెచ్చే విషయంలో నేను దాన్ని కదిలిస్తూనే ఉన్నా, దాన్ని ఫాలో అప్ చేస్తూనే ఉన్నా. 2019లోనే మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, రాప్తాడు ఎమ్మెల్యే గారు, బీటీపీకి నీళ్లు అవసరం లేదు, ఆ ప్రాజెక్ట్ని డ్రాప్ చేయాలా అని ఒక లెటర్ పెట్టినారు. ఆ విషయం తెలుసుకున్న తక్షణమే 2020 సంవత్సరం జనవరి సంక్రాంతి పండుగ రోజు నేను గుడివాడకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అది మాకి లైఫ్ లైన్ తప్పకుండా ఉండాలి, లేకపోతే మా ప్రాంత రైతుల జీవితాలు చిన్న భిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి, భావి తరాలు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, కానే కావాలని చెప్పి దాన్ని మళ్ళీ పెట్టించాం. ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. ఎన్నిసార్లు నేను గుర్తు చేసినప్పటికీ కూడా ముందుకు పోలే. తర్వాత 2021 జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి వచ్చినారు. జూలై 8న వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వచ్చినారు. నేను ఖచ్చితంగా మాట ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా అడిగాను. వాళ్ళు మైక్లోనే, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం, దరిదాపు 60 రోజుల్లోపు టైం పెట్టారు. ఆయన ఊరికే కాదు, మళ్ళీ టైం చెప్పారు. 60 రోజుల్లోపు దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని చెప్పారు 21లో. ఆ తర్వాత ఎన్నిసార్లు గుర్తు చేసినా దాన్ని పట్టించుకోలే. ఆ తర్వాత 2023 అదే జూలై నెల, అదే 8వ తారీఖు, అదే రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఆయన చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి మహనీయుడు, మహానుభావుడు, రైతు పక్షపాతి, ఆయన దినాన్ని రైతు దినోత్సవంగా, జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పి ఆ రోజు కూడా అతను మాట చెప్పాడు. ఏమని చెప్పినాడో, అతని మాటల్లోనే ఏమన్నాడో విషయం చెప్తున్నాను. ప్రాధాన్యత గల పథకాలని నేను ఒక మాట చెప్పాడు, గుర్తు రావట్లేదు నాకు. ప్రాధాన్యత అన్నాడు, ప్రామాణికంగా నేను పనిచేస్తాను, ప్రాధాన్యత గల అంశం అది అని చెప్పాడు. తప్పకుండా దాన్ని వెంటనే చేస్తామని కూడా చెప్పాడు. అయిందని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా కళ్యాణదుర్గంలో 2023లో జూలై 8వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా జరిగినాయా, అక్కడ ఏమైనా మార్పు కనబడతా ఉందా? అధికారంలో ఉన్నప్పుడు 1-2 సార్లు మాటలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. కనీసం ఎన్నికల టైంలో నేను ఇలా రాయదుర్గంలో మాట ఇచ్చాను, ఇలా కళ్యాణదుర్గంలో మాట ఇచ్చాను, చేయలేకపోయినాను, ఈసారి గెలిపించండి మళ్ళీ చేస్తుందని అడగాలి కదా ప్రజల్ని. కానీ నాకు తెలిసింది, చాలామంది బీటీపీ గురించి మాటిమ్మని అడిగితే ఆయన దాటవేసి, ఎవరు అడిగినా కూడా ఆయన ఒకటే, చేసేవే చెప్తాము, చేయలేకపోతే చెప్పలేము అనేటువంటి మాట మాట్లాడుతూ బీటీపీని ఆయన ప్రస్తావించలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, బీటీపీకి నీళ్లు తీసుకురావడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బీటీపీకి నీళ్ళు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా చెయ్యలేరు.
చేయడం వాళ్ళకి ఇష్టం లేదనే విషయం క్లియర్ చేసేసారు. ఏం చెప్పినా ఎవరు అడిగినా కూడా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడలేదు అంటే దాన్ని పూర్తిగా వదిలేసాను. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, బీటీపీ అంశాన్ని పూర్తిగా పక్కన వదిలేస్తే మన పరిస్థితి ఏమిటి? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులకు నీళ్లు నింపాలి అంటే ఇది ఒక మండలానికి సంబంధించిందో ఒక నియోజకవర్గానికి సంబంధించిందో కాదు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో గ్రామానికి రైతుకు సంబంధించిన విషయం ఇది. ఇంత ప్రాధాన్యత గల అంశం ఇది. అలాంటి ప్రాధాన్యత గల అంశాన్ని ఆయన కనీసం చెప్పుకోకుండా తప్పించుకొని పోయినాడు అంటే మన భవిష్యత్తు ఏంటి? అక్కడ రంగయ్య చెప్పినాడు, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, వదిలేశారు. ఇంకా రంగయ్య మాట చెల్లులే, భవిష్యత్తులో రంగయ్య ఏమీ చేయలేడు, అర్థమైపోయింది. జగన్ చేయకపోతే రంగయ్య ఏం చేస్తాడు? ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు ఒక మాట చెప్పారు, బీటీపీకి నీళ్లు తీసుకురాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పినాడు. నేను ఒకటే అడుగుతున్నాను, అన్న మెట్టు గోవిందరెడ్డి అన్న, నీవు రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేదా సంసారానికి కూడా సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాలపై చేరుకుంటావో, దాంతో మా రైతులకి ఉపయోగం ఏంటి? నీవు సన్యాసం తీసుకుంటే మా రైతులు పాడైపోనా? మాకు నీళ్ళు వద్దా? మేము బాగుపడేది వద్దా? మేము బ్రతికేది వద్దా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? మామూలు సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాల్లో కలిసిపోతే కూడా మాకేం ఒరుగుతుంది అని చెప్తున్నాను. కాబట్టి మెట్టు గోవిందరెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్నా, సంసారంలో సన్యాసం తీసుకున్నా అక్కడి నుంచి ఏమీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తుగా బీటీపీకి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దానివల్ల రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు సఫర్ అవుతాయి. 58 చెరువులు ఉన్నాయి మనకి తక్కువ చెరువులు. కళ్యాణదుర్గం 114 ఉన్నాయి. అక్కడ చెరువులు నింపితే అన్ని చెరువుల నిండా నీళ్ళు వస్తే ఈ ప్రాంతాలు కళకళలాడతాయి. చెరువుల్లో నీళ్ళుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతులు ఇంత కడుపుంటే అన్నం తినొచ్చు. ఎప్పుడూ రైతులు గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని ఎదురు చూడమేనా? రైతులు సొంతంగా ఏమైనా చేసి 10 మందికి అన్నం పెట్టే శక్తి ఉంది రైతులకి. రైతు ఏ రోజు కూడా పదే చెప్తున్నా, రైతు ఏ రోజు కూడా చేతులు చేసే చేతులు కాదు, రైతు 10 మందికి అన్నం పెట్టే చేతులు. అలాంటిది రైతులు బాగుపడాలని చెప్పి, రైతులు సొంతంగా సంపాదించుకోవాలని, జీవితాలు బాగుపడాలని చెప్పి ఆలోచన చేయకోకుండా గవర్నమెంట్ వేసేదానిపైన ఆధారపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడము, బీటీపీని చేసేలేదు అనేటువంటి ఉద్దేశంతో దాని గురించి చెప్పకుండా పోవడము చాలా బాధాకరము. కాబట్టి చెప్తున్నా, ఈరోజు మెట్టు గోవిందరెడ్డి అంటే చాలామంది తిరుగుతూ ఉన్నారు. అయ్యా మీకు దయచేసి చెప్తున్నా, ఈరోజు మీరు రాజకీయం కోసం, మీ స్వార్థం కోసం, మీ అభిమానం అనే పేరుతోటి అటు సపోర్ట్ చేసినారంటే మీరు ఈ ప్రాంత రైతుల ద్రోహులుగా మిగిలిపోతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బీటీపీకి ఏమీ చేయలేనని దాన్ని ప్రస్తావించకుండా పోతే ఇంకా కూడా మీరు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మీరు ఈ ప్రాంత రైతులకి ద్రోహం చేసేట్లు అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల కన్నా ముఖ్యం మన ప్రాంత రైతులు. దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. ఈ కొద్ది రోజులే ఉంది ఎలక్షను. కూటమి తరపున చెప్తా ఉన్నాము, అటు సురేంద్రబాబు అమిలినేని సురేంద్రబాబు చెప్తా ఉన్నాడు, ఇటు కాలువ శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నాడు, బీటీపీకి తప్పకుండా నీళ్లు తెస్తాము అని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూటమి గెలిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే ఎన్నికల తర్వాత మొదటి రోజు నుంచే కూడా దాన్ని ఫాలో అప్ చేసి బీటీపీకి నీళ్లు తీసుకురావడానికి చిత్తశుద్ధితో కష్టపడి నీళ్లు తెస్తాము అని మాట చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రాయదుర్గం ప్రాంతంలో రైతు సోదరులు, అదేవిధంగా రైతులపైన ఏమాత్రం చిత్తశుద్ధిగా రైతులు బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా, ఈ రాయదుర్గం ప్రాంత రైతులకు అన్యాయం చేయొద్దు. రాయదుర్గం రైతులు అన్యాయం అయిపోయే విధంగా వాళ్ళ జీవితాలు చితికిపోయేలాగా ఎవరూ ప్రయత్నం చేయొద్దు. అందరూ కలిసికట్టుగా రండి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని బీటీపీకి నీళ్లు తెచ్చుకొని రైతుల జీవితాలలో వెలుగు నింపుదాం.
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ప్రస్తుతం బీటీపీ ప్రాజెక్ట్ గురించే విమర్శిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టి గోవింద్ రెడ్డి గారు బీటీపీతో పాటు పంటలు పండని ఏరియాల మండలాల్లో కూడా ఇండస్ట్రియల్ తెచ్చి రైతులకు న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆయన హామీలు ఏపీఐఐసి చైర్మన్ రాష్ట్రంలోనే ఈ పరిశ్రమల గురించి ఒక పెద్ద సంస్థ, దానికి చైర్మన్గా ఒకసారి అపాయింట్ అయ్యి రెండోసారి ఎక్స్టెన్షన్ అయినా కూడా ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన మాటల మనిషే కానీ చేతల మనిషి కాదు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటే ఎక్కడ పోయినా కూడా గుర్తుపట్టని పరిస్థితి. ఆయన చేసేది ఉండదు, ఏమి వేస్ట్. చేసేటోడేంటి 5 ఏళ్లలో చేయొచ్చు కదా. అవన్నీ కూడా పనికిరాని మాటలేవి. కాలువని నేనే గెలిపించినానని చెప్పుకునే మెట్టి గోవింద్ రెడ్డి గారు 2009లో కాపు చేతులు ఎందుకు ఘోరంగా ఓడిపోయినారు? నీవు గెలవలేని సన్నాసివి ఇంకొకరిని గెలిపిస్తావా? ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు అసలు. ఆ పెద్ద ఆయన 73 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు. నీవు గెలిచినావా 2009లో? ఎంత తేడాతో ఓడిపోయినావు నువ్వు? ఈ సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. పెద్ద ఆయన గౌరవంగా ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. కాంగ్రెస్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీగా గెలిచారని చెప్పుకుంటాడు కదా. అందరికీ తెలుసు కదా, ఈ జిల్లాలో రాష్ట్రంలో తెలుసు. కాంగ్రెస్ వీళ్ళని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని తాడిపత్రుల కౌన్సిలర్లని డబ్బులు ఇచ్చి కొని ఇచ్చేస్తుంది. ధర్మం అది, న్యాయం అది. నీ దగ్గర డబ్బు ఉన్నాయి, డబ్బులు ఇచ్చి కొన్నావు. ఎప్పుడు డబ్బులతోనే రాజకీయాలని కొంటావంటే అది సాధ్యం కాదు. ఈరోజు నువ్వు డబ్బులతోనే టికెట్ కొనుక్కొచ్చుకున్నావు, డబ్బులతోనే గెలవాలని చూస్తున్నావు. నిన్న మొన్న పల్లెల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. నా నోటితో చెప్పాల్సిన పనిలే. కాలువ శ్రీనివాసులు ఏమన్నా చేయని నేను అందుకని 500 ఎక్కువ ఇచ్చి గెలుస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నావు. నీకు డబ్బు మదం ఎక్కువైపోయింది. నీకు డబ్బు మదం ఎక్కువైపోయింది మెట్టి గోవింద్ రెడ్డి గారికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోజులలో మాట్లాడతాము. ఎలక్షన్ తర్వాత కూడా ఏం మాట్లాడాలో మాట్లాడతాము. ఆయనకి ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టాలో ఎండగడతాం. చెప్పండి. ఎన్ని మొన్న ఒక అతను చెప్పినాడు, పద్మనాభరెడ్డి మురడి ఒక స్పీచ్లో అయితే ఆయన కూడా జన దగ్గర చెప్తున్నారు. మెట్టి గోవిందరెడ్డి గారికి డబ్బు ఎంత ఉందంటే తను, తన కొడుకులు, తన మనముళ్ళు, తన ముని మనుములు కాకుండా తరతరాలు తిరిగినా కూడా అరగదంట. అంటే ఆయన చెప్పింది సొమిసిపోదంట. ఈ పక్క భాష సొమీదంట. అంత ఉందంట ఆయనకి. అలాంటి పెద్ద మనిషి కరోనాలో నిన్ను ఎమ్మెల్యే చేసిన రాయదుర్గం ప్రజలు, నిన్ను ఎమ్మెల్సీలు చేసిన ప్రజలు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాయదుర్గం ప్రజలు కరోనా కాలంలో అష్ట కష్టాలు పడుతుంటే కనీసం ₹1 సహాయం చేసినావా? 1 కేజీ బియ్యం ఇచ్చినావా? 1 పూట అన్నం పెట్టినావా? ఒక మాస్కా, ఒక శానిటైజరా? నీవే తప్పించుకొని పారిపోయినావే. ఎంతుంటే ఏమయ్యా? సముద్రంలో నీళ్లు తాగడానికి పనికొస్తాయా? మెట్టి గోవింద్ రెడ్డి గారి డబ్బు ప్రజలకు పనికొస్తుందా? ఇప్పుడు గెలవడానికి ఎంత ఇస్తే అంత పీక్కోవడం అంతే రాయదుర్గం ప్రజలు. ఆ తర్వాత అతని నుంచి ఏమీ ఆశించొద్దు. ఈ ఎన్నికలో తను గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో, ప్రజలకి ఎంత డబ్బు ఇస్తాడో అంత తప్ప అతని నుంచి రాయదుర్గం ప్రజలు ఏమీ ఆశించొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు బీజేపీ నాయకుడుగా బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తుంది. రాయదుర్గం నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి ఇక్కడ మీకేం ప్రచారానికి లేదా మీకు పోవాలనిపించలేదు? నేను చేయాల్సింది ఎంత చేయాలో తప్పకుండా చేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు ఏం చేస్తుందని కూడా తెలుసు. తప్పకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం నేను ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాను. పబ్లిక్గా మీటింగ్ పెట్టి చెప్పినా నేను నేను ఏ విధంగా అన్ని రకాల ఎన్నో మార్గాలు ఉంటాయి. దాంట్లో నేను నాకు సంబంధించిన మార్గాల్లో నేను దీనికోసము ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాను. ఓపెన్గా హటకేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఓపెన్గా చెప్పిన, అక్కడ కూడా పోయి ప్రెస్ మీటే చెప్పిన. నేను ఎక్కడ ప్రచారం చేసినానని చెప్పండి.
మైక్ పట్టుకొని ఎక్కడైనా పోయినా నా ప్రచారానికి? రాష్ట్రంలో ఎక్కడ పోలే. రాజమండ్రిలో మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి కోసం పోయినా అక్కడ కూడా నేను ప్రచార వాహనం ఎక్కలేదు, మైక్ పట్టుకోలేదు. కానీ నేను ఆమె గెలుపు కోసం నా వంతుగా ఏం కృషి చేయాలో నేను చేస్తున్నా. నాకు తెలిసిన మార్గంలో నేను కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నేను చేస్తున్నా. నిన్న కళ్యాణదుర్గంలో ప్రెస్ మీట్ పెట్టి వచ్చినాను దీనిపైన, ఈరోజు పెడతా ఉన్నా. ఇది మాత్రం ప్రజలకు అత్యంత అవసరం, రైతులకు అవసరం. మీకు తెలియంది ఏముంది చెప్పండి? ఇంక శివకుమార్ గారు కూడా దీనిపైన ఒకసారి రాసినట్టున్నారు, ఆర్టికల్ రాసినారు సార్ దీనిపైన. అందరూ విలేకరులు బీటీపీ గురించి ఏదో సందర్భంలో రాసింటారు. ఇంకా రామాంజన్ కూడా రాసినారు. మీరందరూ కూడా బీటీపీకి నీళ్లు రావాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి ఆకర్షించేసరికి మీ వంతు కృషి తప్పకుండా చేసినారు. కానీ ఇక్కడ ఉంది, ఈ 5 ఏళ్లలో చేసుకోకపోతే కనుక చాలా ఇబ్బంది పడతాం కాబట్టి తప్పకుండా చేసుకోవాలంటే కూటమి గెలవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.